ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్లు దాటినాక ఒక మాట, వాగ్దానాలు మిగిలిపోతాయి తప్ప ప్రజలు మాత్రం మీ మేనిఫెస్టోని ఎన్నడూ కరెక్ట్గా నిర్ణయంతో మీరు అనుకున్న విధంగా ఎప్పుడు చేయరు. కాబట్టి ఇదేంటంటే గనుల వేలంపై రాజుకున్న రాజకీయం మొత్తం 3 పార్టీలు. ఒక పార్టీ ఏమో బీఆర్ఎస్ ఇక్కడ ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ పార్టీ చేస్తుంది కదండి, దానికి ఒక అంతు ఆధారం లేకుండా విర్రవీగింది. లాస్ట్కి వస్తే ఏముంది, జీరో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఉన్న పార్టీ ఈరోజు అధికారంలో ప్రజల్లో చైతన్యం వచ్చేసి ఒక విధంగా డెవలప్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఉన్న బీజేపీ ఏమైపోయింది, ఇప్పుడు గనుల వేలంపై రాజుకున్న రాజకీయం అంటుంది. దేశవ్యాప్తంగా 60 బ్లాకుల వేలంలో మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బ్లాక్ కూడా హైదరాబాద్ కేంద్రంగా నేడు వేలము పోటీ పడొద్దని ప్రభుత్వ నిర్ణయం. అంటే ఈ జిల్లా శ్రావణపల్లిలో ఏ బ్లాక్ అవుతుందో కిషన్ రెడ్డి ఈరోజు వేలం వేస్తా అంటున్నాడు. మిగతా వాళ్ళేమో వేయద్దు. మిగతా వాళ్ళు ఏంటంటే బొగ్గు గనులు ఏదైతే ఉందో మంచిర్యాలు వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేద్దామంటారు. మరి ఇది ఏం చేస్తారు, ప్రజలకు ఒరిగేదా లేకపోతే మీ గురించేనా కాంపిటీషన్లా జనాల గురించి వేలం వేస్తురా, అది అర్థమవుతలేదు. ఖమ్మం కలెక్టరేట్లో మీడియాతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ జూన్ రాష్ట్రంలో బొగ్గు గనుల వేలంపై సెంటిమెంటలు అంటుకున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని 2 బొగ్గు నిక్షేపాల బ్లాక్లను దాదాపు 2 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం వేయగా తాజాగా మరో 3 బ్లాకు శ్రావణపల్లిని శుక్రవారం వేలం వేస్తున్నారు. కొత్త గనులు లేక సింగరేణి ఇబ్బందులు పడుతున్న వేళ రాష్ట్రంలోని నిక్షేపాలను వేలం వేయడం అధికార విపక్షాల మధ్య వేడిని పెంచింది. మేలు చేస్తారని 8 సీట్లు కట్టబెడితే కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్లను వేలంలో ప్రైవేట్ సంస్థలను కట్టబెట్టి సింగరేణిని ప్రైవేట్ వారం చేయాలని చూస్తున్నాయంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తాము వేలానికి అంగీకరించబోమని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలం చేసిన 2 బ్లాకులతో సహా రాష్ట్రంలో అన్ని బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కోరుతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ రాజకీయ వేడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 60 గనులు అంటే కేవలం కాంగ్రెస్ ఏమంటుందండి, వీళ్ళ రాజకీయ పరంగా ఒకప్పుడు ఒక సీట్ ఉండే, ఈ రోజు అసెంబ్లీ 8 మళ్ళా ఎంపీలు 8 రాగానే వీళ్ళకు తల తిక్క అయినట్టుగా దీన్ని మొత్తం ఏం చేస్తారంటే ప్రైవేటిజం చేయడానికి. తర్వాత ఈ బొగ్గు గనుల వేలంపై చాలా తెలంగాణలోని 2 బొగ్గు నిక్షేపాల బ్లాక్లను దాదాపు 2 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం వేలం వేయగా తాజాగా మరో 3వ బ్లాకు శ్రావణపల్లి శుక్రవారం రోజు వేలం వేస్తున్నారు. ఎవరు, భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు. తర్వాత నీ నిక్షేపాలను వేలం వేయడం అధికార విపక్షాల వాడివేడిని పెంచేసింది రాజకీయాలు. తర్వాత జనాలగిన మొత్తం కేంద్రంలో రాష్ట్రం అధికారంలో ఉన్న తర్వాత రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్లను వేలము, తర్వాత ప్రైవేటు సంస్థలకు అన్ని కట్టబెట్టి సింగరేణిని ప్రైవేటిజం చేయాలని చూస్తున్నారు. కానీ మళ్ళీ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరు కేటీఆర్ ఒకటి అంటున్నాడు. ఏమంటున్నాడు, తాము వేలానికి అంగీకరించబోమని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన 2 బ్లాకులతో సహా రాష్ట్రంలో అన్ని బ్లాకులను సింగరేణి కేటాయించాలని కోరుతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అంటే కేటీఆర్ ఈ విధంగా అంటుండు, బట్టి విక్రమార్క ఇట్లా అంటుండు. ఇప్పుడు బీఆర్ఎస్ కంటే నీకు బేస్ లేదు, సీట్లు లేవు కాబట్టి నువ్వు చెప్తే ఎవడు వినడు. కానీ కాంగ్రెస్లో ఉప ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఇప్పుడు దీన్ని సింగరేణిని ప్రైవేటిజం చేయాలని చూస్తున్నప్పుడు తప్పు కదా. అంటే వచ్చి 15 రోజులు కాలే ఈరోజు ఎంపీల సంఖ్య. మీకు ప్రైమ్ మినిస్టరు ఏదైతే హోదా ఇచ్చిండో లేదో కథం వచ్చి ఇలా తెలంగాణను మళ్ళా పాడు చేసి ఏదో ఈ బొగ్గు గనులను ప్రైవేటిజం చేయాలనే ప్లాన్ పూనుకున్నారు మీరు. కాబట్టి ఈ రాజకీయ వేడిని నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం వేడి రాజుకుంటుంది రాజకీయాలను. కానీ ఇవి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోసం జరిగేటట్టు చేయదు. ఇంకొకసారి మీరు ఇలా చేస్తే తెలంగాణ ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో ఇది మనం ఆలోచన చేద్దాము. ఈ విషయాన్ని మనం వినవలసింది. ఈ సారాంశం మనకు 100% మనకు కావాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయము కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళ మాట వినకుండా వేలం వేయడం చాలా ఎందుకంటే ఘోరమైన పరిస్థితి అనిపిస్తుంది.